బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ పార్టీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో మరి కాసేపట్లో భేటీ కానున్నారు. సీనియర్ నేతలతో కేటీఆర్ బ్రేక్ఫాస్ట్ సమావేశంపై ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలపై ఆయా పార్టీలు సమాయత్తం అవుతున్న నేపథ్యంలోనే కేటీఆర్ భేటీకి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఉదయం 10 గంటలకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీకి కేటీఆర్తో పాటు పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా హాజరు కానున్నారు. సికింద్రాబాద్ను ప్రత్యేక కార్పొరేషన్ చేయాలనే డిమాండ్తో భారీ ర్యాలీ నిర్వహణకు తలసాని సన్నాహాలు చేపట్టారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి క్లాక్ టవర్, ప్యాట్నీ, ప్యారడైజ్ సర్కిల్ మీదుగా ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహం వరకు శాంతి ర్యాలీ నిర్వహిస్తారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ పార్టీ ఎమ్మెల్యేలతో మరి కాసేపట్లో భేటీ కానున్నారు. సీనియర్ నేతలతో కేటీఆర్ బ్రేక్ఫాస్ట్ సమావేశంపై ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలపై ఆయా పార్టీలు సమాయత్తం అవుతున్న నేపథ్యంలోనే కేటీఆర్ భేటీకి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఉదయం 10 గంటలకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీకి కేటీఆర్తో పాటు పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా హాజరు కానున్నారు. సికింద్రాబాద్ను ప్రత్యేక కార్పొరేషన్ చేయాలనే డిమాండ్తో భారీ ర్యాలీ నిర్వహణకు తలసాని సన్నాహాలు చేపట్టారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి క్లాక్ టవర్, ప్యాట్నీ, ప్యారడైజ్ సర్కిల్ మీదుగా ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహం వరకు శాంతి ర్యాలీ నిర్వహిస్తారు.